అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గంట నరహరికి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ప్రకటించడంతో బుధవారం వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు సంబరాలు జరిపారు. ముందుగా గాంధీ సర్కిల్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాల వేసి, జోహార్ వైఎస్సార్ అని నినాదాలు చేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి, ఒకరినొకరు తినిపించుకుని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు డిష్ అన్వర్, కుల్లాయి, అశోక్ కుమార్ యాదవ్, ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు గంటా నరహరికి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రావడంతో అభిమానుల మధ్య వైఎస్సార్సీపీ నాయకులు మధ్య సంబరాలు జరుపుకోవడం జరిగిందని, మా నాయకుడికి మరిన్ని పదవులు రావాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సావిటి అశోక్ కుమార్ యాదవ్, కుల్లాయి స్వామి, షావలి, రంగప్రసాద్, నారాయణస్వామి, అన్వర్, ప్రవీణ్ కుమార్, గురు, సునీల్, హరిబాబు, గణేష్, అబ్దుల్, లాలు, గౌస్, సాయి, అక్రమ్, కిరణ్, విజయ్, ప్రసాద్, దస్తగరి, ప్రకాష్, చిరంజీవి, సూరి, చిరు, అబ్దుల్, ప్రసాద్, మైను, లక్కీ, కుమార్, రామాంజనేయులు, యోగేశ్వర్ నాయుడు, మధు, చంద్ర, నాగేంద్ర, రాజా, అనిల్ సురేష్, శివ, ప్రసాద్, వైసీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గంటా నారాయణ గారికి రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతను నియమించడం జరిగింది. అందుకోసము మన జగన్మోహన్ రెడ్డికి కోఆర్డినేటర్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. మన నరహరి గారు గంటగా నరహరి గారు శుభాకాంక్షలు చెప్తున్నారు. జై జగన్. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన గంటా నరహరి గారికి రాష్ట్ర కార్యదర్శి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మేమంతా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇదే విధంగా మన పార్టీకి అన్ని విధాలుగా బలోపేతం చేస్తాము. జై జగన్. ధన్యవాదాలు. ముఖ్యంగా అన్న రాష్ట్ర కార్యదర్శి నుంచి ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జగన్మోహన్ రెడ్డి సార్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందులో ఉన్న ముఖ్య నాయకులు అందరూ సహకరించడం వల్లే అన్నకి పదవి వచ్చింది. అలాగే అన్నకి ఇంకా అత్యున్నత పదవులు రావాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే అన్నకి ఇంకా ముందుకు తీసుకోవాలి. కాన్స్టిట్యున్సీకి ఆయన సేవ చేసుకోవడానికి ఇక్కడ వచ్చి సేవ చేయడానికి వస్తున్నారు. అలాగే అందరికీ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇట్లా చూడండి, పట్టుకోండి, పట్టుకో.